Next, acidity of terminal alkynes. Terminal alkynes, terminal ante last, okay, చివర్లో ఉండేదాన్ని టెర్మినల్ అంటాం. టెర్మినల్ ఆల్కైన్ అని అంటే ఇప్పుడు సి ఇట్లా ఒక చైన్ ఉందనుకోండి, లాస్ట్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంటే దీన్ని టెర్మినల్ ఆల్కైన్ అంటాం. సో లాస్ట్ బాండ్ అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ should be present because the valency of carbon is 4. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ఇది లాస్ట్ కార్బన్ కాబట్టి దీని పక్కన కార్బన్ చైన్ ఏం లేదు. సో టు సాటిస్ఫై the valency we have hydrogen here. So acidity of terminal alkynes అంటే ఈ టెర్మినల్ ఆల్కైన్స్ ఆర్ యాసిడ్స్ అంట. యాసిడ్స్ అంటే ఇట్ విల్ డొనేట్ వన్ ప్రోటాన్. ఏ ప్రోటాన్ డొనేట్ చేస్తుంది? ఈ ప్రోటాన్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఎట్లా ఉండి ఇది ఒక బేస్ యాడ్ చేసామనుకోండి, ఈ ప్రోటాన్ అనేది వెళ్ళిపోయి మనకి ఏమొస్తుంది? ట్రిపుల్ బాండ్ సి మైనస్ దిస్ anion you will get. ఓకేనా? సో దిస్ anion ఈజ్ స్టేబుల్. దిస్ anion ఈజ్ స్టేబుల్. ఇది స్టేబుల్ అంటే దాని అర్థం ఏంటి? దిస్ ఈజ్ అసిడిక్, రైట్? ఇది స్టేబుల్ అంటే ఇది అసిడిక్. దీని స్టెబిలిటీ మీద దీని అసిడిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ స్టేబుల్, సో దిస్ ఈజ్ యాసిడ్. అంటే టెర్మినల్ ఆల్కైన్స్ ఆర్ యాసిడ్స్. ఎందుకు యాసిడ్స్? ఆఫ్టర్ డొనేటింగ్ దిస్ ప్రోటాన్ వీఆర్ గెటింగ్ దిస్ anion విచ్ ఇస్ వెరీ స్టేబుల్. సో దిస్ కాంపౌండ్ ఈస్ ప్రొడ్యూసింగ్ స్టేబుల్ anion. సో దిస్ కాంపౌండ్ ఈజ్ అన్ యాసిడ్. ఓకే, మరి ఇది ఎందుకు స్టేబుల్? వై దిస్ ఇస్ స్టేబుల్? హౌ యు ఆర్ సేయింగ్ దిస్ ఇస్ స్టేబుల్? బికాస్ వన్ రీజన్ ఈస్ దిస్ ఈ సి ట్రిపుల్ కార్బన్కి ట్రిపుల్ బాండ్ ఉంటే ఈ కార్బన్ ఏ హైబ్రిడైజేషన్? ఎస్పి హైబ్రిడైజేషన్. ఓకే, సో దిస్ ఈజ్ ఎస్పి. సింగిల్ బాండ్ ఉంటే sp3 డబుల్ బాండ్ ఉంటే sp2, ట్రిపుల్ బాండ్ ఉంటే sp3, sp. ఓకే, దిస్ ఈజ్ sp హైబ్రిడైజేషన్. సో sp హైబ్రిడైజేషన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ చూస్తే sp ఈజ్ గ్రేటర్ దాన్, sp2 ఈజ్ గ్రేటర్ దాన్ sp3. ఓకే, సో దీని ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఎట్లా? ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ నథింగ్ బట్, ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? కెపాసిటీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్. అంటే తన వైపు ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసే కెపాసిటీని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటున్నాం. అంటే ఎస్పీ క్యారెక్టర్ ఎట్లుంటుంది? ఎస్పీ అనేది ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేస్తుంది తొందరగా, అంటే దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. అండ్ దెన్ దిస్. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఆర్సి ట్రిపుల్ బాండ్ సిహెచ్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదేంటి? sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్ అంటే ఏంటి? మోర్ ఎలక్ట్రోనెగటివ్. అప్పుడు ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రాన్ని దీని వైపుకు తీసేసుకుంటుంది. అవునా? ఎలక్ట్రాన్ని వైపు తీసేసుకుంటే ఈ హైడ్రోజన్ ఏమైపోతుంది? ఇట్ విల్ బికమ్ అలోన్. దీని దగ్గర ఎలక్ట్రాన్స్ ఉండవు. అప్పుడు ఇదేం చేస్తుంది? H+గా ఫామ్ అయ్యి వేరే ఏదైనా ఎలక్ట్రాన్, బేస్ అంటే బేస్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కదా, వేరే ఎక్కడైనా ఎలక్ట్రాన్స్ ఇచ్చే దగ్గరికి ఇది వెళ్ళిపోతుంది. సో ఇన్ దిస్ వే H+ అనేది రిలీజ్ చేస్తుంది. సో దిస్ టెర్మినల్ ఈజ్ వాట్? ఎసిడిక్. సో ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేది షుడ్ హోల్డ్ నెగటివ్ ఛార్జ్. ఇప్పుడు ఇది sp అనేది ఎలక్ట్రోనెగటివ్ కదా, దిస్ sp ఈజ్ ఎలక్ట్రోనెగటివ్. అంటే ఎలక్ట్రోనెగటివ్ మీద ఏం నెగటివ్? ఏ ఛార్జ్ ఉంది? నెగటివ్. సో దిస్ ఈజ్ స్టేబుల్. ఓకే, నెక్స్ట్. సో దీస్ టూ రీజన్స్, ఈ రెండు రీజన్స్ వల్ల మనకి ఈ కార్బేనియాన్ అనేది మనం మోర్ స్టేబుల్ అని చెప్తున్నాం. అంటే సి ట్రిపుల్ బాండ్ సి మైనస్ హెచ్ గివ్స్ సి ట్రిపుల్ బాండ్ సి మైనస్. ఓకే, ఇది స్టేబుల్ అయితే ఇది యాసిడ్. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ స్టేబుల్
దిస్ ఈజ్ యాసిడ్. సో ఇది స్టేబులా కాదా చెక్ చేయాలి మనం. ఇది స్టేబులా కాదా ఎలా చెక్ చేస్తాము? దిస్ కార్బన్ ఈజ్ sp హైబ్రిడైజేషన్. sp హైబ్రిడైజేషన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి దిస్ ఏంటి, ఇది స్టేబుల్. ఓకే, నెక్స్ట్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ కార్బన్ అయాన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ కార్బన్ అయాన్స్ అంటే కొన్ని నేమ్డ్ రియాక్షన్స్, అందులో కార్బన్ అయాన్స్ ఉంటున్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ aldol రియాక్షన్. CHO ప్లస్ CH3 CHO రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ ఏమొస్తుంది? CH3 CH2 COOH. బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్ CHO బ్యూటనాల్. సో ఇక్కడ చూడండి, ఇదేమంటున్నా? బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్ అని అంటున్నాం. సో దిస్ ఇస్ బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్. ఇప్పుడు ఆల్డాల్ రియాక్షన్ అని అంటే ఒక 2 ఆల్డిహైడ్స్ ఇన్ విచ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ప్రెజెంట్. అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ పక్కన ఉన్న కార్బన్ ఈజ్ ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్కు ఉన్న హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, అంటే ఇప్పుడు 2 ఆల్డిహైడ్ గ్రూప్స్, అంటే 2 ఆల్డిహైడ్ ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ రియాక్ట్ అయ్యి మనకి బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్ వస్తుంది. ఓకే, నాట్ బ్యూటనాల్, దిస్ ఈజ్ AL. ఓకే, సో ఈ రియాక్షన్ని మనం ఆల్డాల్ రియాక్షన్ అని అంటాము. ఓకే, సో దీన్ని ఐయుపాక్ నేమ్ నామన్క్లేచర్ ఎలా వచ్చిందో చూస్తామా? CHO, దిస్ ఈజ్ ఆల్డిహైడ్. అవునా, ఆల్డిహైడ్. CHO అనేది ఆల్డిహైడ్. సో మనకి ఐయుపాక్ నామన్క్లేచర్లో ఎట్లా? రూట్ నేమ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్. ఇది ప్యాటర్న్, నేమ్ యొక్క ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ మనం దేనిది రాయాలి? సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాయాలి. అవునా, సబ్స్టిట్యూయెంట్ నేమ్ రాయాలి. ఇది మీరు పక్కన పెట్టేసేయండి. రూట్ నేమ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కార్బన్స్. ఇదేంటి? నేచర్ ఆఫ్ బాండ్. ఓకే, దిస్ ఈజ్ ఫంక్షనల్ గ్రూప్ నేమ్. ఓకేనా, ఫంక్షనల్ గ్రూప్ నేమ్. ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్ పేరు ఫస్ట్ రాయాలి. ఇక్కడ ఏమైనా సబ్స్టిట్యూయెంట్ ఉందా? సబ్స్టిట్యూయెంట్ అంటే ఈ లాంగ్ చైన్కి ఏవైనా బ్రాంచెస్ ఉంటే ఆ వాటిని మనం సబ్స్టిట్యూయెంట్స్ అంటాం. సరే, ఇక్కడ OH ఉంది కదా, ఒక బ్రాంచ్ లాగా ఉంది కదా. సో OH ఉంది. సో 1 2 3 హైడ్రాక్సీ. ఏం గ్రూప్ ఉంది? OH ఉంది. OH ఉంటే మనం ఏమంటాము? హైడ్రాక్సీ. నెక్స్ట్ ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా? లేదు. నౌ రూట్ నేమ్. సబ్స్టిట్యూయెంట్స్ ఇంకా అయిపోయినాయి. నౌ రూట్ నేమ్ అంటే నంబర్ ఆఫ్ కార్బన్స్. 1 2 3 4 కార్బన్స్ అంటే బ్యూట్. ఓకే, సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా అన్నీ. సో బ్యూట్ ఏన్. అండ్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏముంది? CHO ఉంది. CHO ఉంటే బ్యూటెనాల్. ఓకే, 3 హైడ్రాక్సీ బ్యూటనాల్. దీన్ని మనము బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్ అని కూడా అనొచ్చు. బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఫంక్షనల్ గ్రూప్ పక్కనున్న కార్బన్ ఈజ్ ఆల్ఫా కార్బన్, దాని పక్కనది బీటా, దాని పక్కనది గామా. ఆల్ఫా, బీటా, గామా. ఇక ఇట్లా సీక్వెన్స్ ఆర్డర్లో ఉంటాయి. సో ఇప్పుడు హైడ్రాక్సీ గ్రూప్ ఎక్కడుంది? బీటా కార్బన్ దగ్గర ఉంది. సో బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్. ఓకే, ఈ ప్రోడక్ట్ మనకి ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు మెకానిజం అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, 2 aldehydes which contains alpha hydrogens reacts in presence of base to give beta hydroxybutanol. దీన్ని మనం ఆల్డాల్ రియాక్షన్ అని అంటాం.
ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే చూద్దాము. ఫస్ట్ స్టెప్ 1లో CH3CHO. ఇక్కడ నేను ఏం చేసిన, బేస్ యాడ్ చేశాను. ఓకే, బేస్ యాడ్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఎసిడిక్ ప్రోటాన్తో రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏది ఎసిడిక్ ప్రోటాన్, ఈ ప్రోటాన్ అనేది ఎసిడిక్ ప్రోటాన్. ఎందుకు, పక్కన ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది కాబట్టి దిస్ ప్రోటాన్ ఈజ్ ఎసిడిక్ ప్రోటాన్. దెన్ వాట్ హ్యాపెన్స్, ఇది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది, CH2 - CHO. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, CH3 ఇంకొక ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది కదా, దాన్ని ఇక్కడ రాసుకున్నాను, ప్లస్ ఇప్పుడు ఫామ్ అయిన కార్బన్ అయాన్ CH2 - CHO దీంతో రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వీ హ్యావ్ నెగటివ్ ఛార్జ్. అవునా, ఎప్పుడైనా రియాక్షన్స్లో నెగటివ్ విల్ అటాక్ పాజిటివ్, పాజిటివ్ విల్ అటాక్ నెగటివ్. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉంది. మరి ఇప్పుడు ఇది ఎక్కడైపోయి అటాక్ అవుతుంది, ఎక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుందో చూద్దాము. ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ ఆక్సిజన్ ఉంది. అవునా, అంటే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. అంటే ఇది దీనికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇటువైపు షిఫ్ట్ అవుతాయి. ఇటువైపు షిఫ్ట్ అయితే దీని మీద నెగిటివ్ వస్తుంది, దీని మీద పాజిటివ్ వస్తుంది. ఓకే, పాజిటివ్ వచ్చినాక అప్పుడు ఇది ఇక్కడ అటాక్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్ళిపోతాయి. అప్పుడు నీకు ఏం ఫామ్ అవుతుంది అని అంటే CH3, ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అయింది కదా, O-. ఓకే, ఈ హెచ్ నేను ఇక్కడ రాసుకుంటాను. ఇప్పుడు ఇది ఎక్కడ అటాక్ అయింది, ఇక్కడ కదా, అంటే CH2CHO ఇది ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనం, స్టెప్ 3లో CH3CH దీన్నే నేను రాస్తున్నా, CH ఈ హెచ్ ఇక్కడ రాస్తున్నా, O- CH2CHO దీనికి మనం H+ యాడ్ చేస్తే ఇదేమవుతుంది, CH3CHOH CH2CHO. దిస్ ఈజ్ బీటా హైడ్రాక్సీ బ్యూటనాల్. ఓకే, this is the mechanism, very 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 important reaction. Next, and 3 more reactions are there. Third one is Perkins, fourth one is, second one is Perkins, third one is benzoin, fourth one is haloform. ఇంకా 3 reactions ఉన్నాయి. ఓకే.